సో థైరాయిడ్ నాడ్యూల్స్ ఎందుకు వస్తాయి? ప్రతి నాడ్యూల్ క్యాన్సరేనా? థైరాయిడ్ నాడ్యూల్స్ చాలా కామన్ గా ఉంటుంది పాపులేషన్ లో. ఎస్పెషల్లీ లేడీస్ లో థైరాయిడ్ నాడ్యూల్స్ చాలా కామన్. నలుగురికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఒకరికి ఆల్రెడీ థైరాయిడ్ నాడ్యూల్స్ ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి బయటికి కనపడవు. థైరాయిడ్ నాడ్యూల్స్ లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. జనరల్ గా థైరాయిడ్ సెల్స్ ఒకసారి ఎక్కువగా పెరిగి నాడ్యూల్ ఫామ్ అవుతుంది, కొలాయిడ్ నాడ్యూల్ అంటారు. లేదంటే కంతిలాగా ఫామ్ అవుతుంది థైరాయిడ్ లో, దాన్ని థైరాయిడ్ సిస్ట్ అంటారు. లేదంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, ఫాలిక్యులర్ ఎడినోమా అంటారు. ఇవన్నీ కూడా గడ్డలాగా ఉంటాయి, మనం దాన్ని లంప్ అంటాం. సేమ్ టైం క్యాన్సర్ కూడా ఇట్లా గడ్డలాగానే ఉంటుంది అనమాట, థైరాయిడ్ లో చిన్న లంప్ లాగా ఉంటుంది. అండ్ కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ లో మొత్తం మల్టిపుల్ చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతాయి, కానీ అవన్నీ లోపల ఉంటాయి, ఓన్లీ ఒకటే మనకి బయటికి కనపడుతుంది. దీన్ని మల్టీనోడ్యులర్ గైటర్ అంటారు. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్ లో మనకి థైరాయిడ్ లంప్స్ వస్తాయి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మెజారిటీ 80% ఆఫ్ ద లంప్స్, 80 to 90% ఇన్ ఫీమేల్స్, దే ఆర్ కంప్లీట్లీ నార్మల్, అంటే నాన్ క్యాన్సరస్ లంప్స్. ఓన్లీ అప్ టు 10% అవి క్యాన్సరస్ లంప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి లంప్ క్యాన్సరస్ కాదు? లేదు, మెజారిటీ ఎస్పెషల్లీ మనము లేడీస్ తీసుకుంటే దిస్ ఓన్లీ 5 to 7% ఛాన్స్ ఆ లంప్స్ అవి క్యాన్సర్ అయ్యేది. అదే మగవాళ్ళలో ఈ లంప్ వస్తే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. దెర్ ఇస్ అప్ టు 15% రిస్క్ అనమాట, 10 to 15%. అండ్ చిన్న పిల్లల్లో కూడా ఈ లంప్ వస్తే క్యాన్సర్ రిస్క్ ఇంకా పెరుగుతుంది అనమాట, అప్ టు 25% రిస్క్ ఉంటుంది. సో లేడీస్ లో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, మగవాళ్ళకి వచ్చేసరికి కొంచెం పెరుగుతుంది, పిల్లల్లో ఇంకా ఎక్కువ అవుతుంది.